హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేనైతే ఫస్ట్ టైం ఫ్రూట్ కస్టర్డ్ సలాడ్ చేస్తున్నా. దానికోసం అయితే కస్టర్డ్ పౌడర్ వెనిలా ఫ్లేవర్ తీసుకున్నా. షుగర్ వచ్చేసరికి ఇట్లా 3/4 కప్ తీసుకున్నా. ఇదైతే ఫుల్ క్రీమ్ మిల్క్ ప్యాకెట్ ఒకటి తీసుకున్నాను. ఇప్పుడైతే 3 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకొని కొంచెం రా మిల్క్ పక్కన పెట్టుకొని కలుపుకోండి. ఆ లమ్స్ లేకుండా మంచిగా స్పూన్తో కొంచెం కొంచెం పోసుకుంటా మిక్స్ చేసుకుంటే లమ్స్ ఫామ్ అవ్వకుండా ఉండింది. సో దీనైతే ఒక పక్కన పెట్టాను. కొంచెం మందంగా ఉన్న గిన్నె అయితే కొంచెం బాగా వస్తుంది. నా దగ్గర లేదు కాబట్టి ఈ గిన్నెలో తీసుకున్నాను. ఫుల్ క్రీమ్ మిల్క్ కాబట్టి కొంచెం ఫాస్ట్గానే బాయిల్ అయిపోయింది. నేనైతే ఒక 5 మినిట్స్ ఉంచి కాగిన తర్వాత ఈ షుగర్ వేసి మెల్ట్ చేశాను. మళ్ళీ ఒక 2-3 మినిట్స్ మంచిగా పొంగొచ్చేదాకా మిక్స్ చేశాను. ఇట్లా మంచిగా ఫామ్ అయిన తర్వాత మిక్స్ చేస్తూ ఉంటే షుగర్ అంతా మెల్ట్ అయిపోయింది. కొంచెం ఫాస్ట్గానే అయిపోయింది మిల్క్. నెక్స్ట్ అయితే ఇది సిమ్లో పెట్టేసుకొని ఇందాక ఒకసారి మిక్స్ చేసాం కదా, దాన్ని మళ్ళీ ఒకసారి మిక్స్ చేస్తే ఎక్కడన్నా అడుక్కి వెళ్ళిపోయింది. మొత్తం మిక్స్ చేసి ఇట్లా తిప్పుతా ఒక చేత్తో పోసుకుంటా ఉంటే బాగుండిద్ది. నాకు ఒక చేత్తో కెమెరా ఉంది, అందుకే మొత్తం పోసేసుకొని నెక్స్ట్ మిక్స్ చేసుకున్నాను. మీరు ఒక చేత్తో పోసుకుంటే ఒక చేత్తో కలుపుకుంటా ఉంటే ఆ లమ్స్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. లమ్స్ ఏం ఫామ్ అవ్వలేదు, నాకు కూడా చాలా బాగా వచ్చింది. అట్లా సిమ్లోనే 2-3 మినిట్స్ అట్లా మంచిగా కలిపి మిక్స్ చేశాను. బాగా ఆ కలర్ ఎల్లో కలర్ వచ్చేదాకా మంచిగా అయింది. లాస్ట్కి ఇట్లా అయింది. సో స్టవ్ ఆపేసి పక్కకు తీసి మంచిగా కూల్ అయ్యేదాకా కూల్ అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇట్లా ఫామ్ అయింది. నేనైతే కొంచెం మిక్సీ పట్టుకున్నాను, ఇట్లా స్మూత్ పేస్ట్ చేశాను. కొంచెం నా దగ్గర అయితే యాపిల్ దానిమ్మగా ఉంది, కానీ నేను ఓన్లీ యాపిల్ నాకు ఇష్టం కాబట్టి యాపిల్ వేసుకొని తిన్నాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఫస్ట్ టైం ట్రై చేసా, కానీ టేస్ట్ వాజ్ గుడ్. మీకు ఇంకేమన్నా ఫ్రూట్స్ కావాలన్నా మీ దగ్గర ఏం ఫ్రూట్స్ ఉంటే ఆ ఫ్రూట్స్ వేసుకొని తినండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.